రేష్మి గారు, ఇందులో అయితే ఏం లేదు ప్రాబ్లం మీకు. సరేనా? ఒక కాల్షియం డెఫిషియన్సీ బాగా కనిపిస్తోంది కాబట్టి మీరు రోజు కాల్షియం టాబ్లెట్స్ వాడండి. తర్వాత మీకు రక్తహీనత ఒకటి ఉంది, దానికోసం మీరు కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోండి. అంటే వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 4 రోజుల తర్వాత కనిపించండి. ఆవిడ కొంచెం ఫుడ్ అది టైంకి తినేటట్టు మీరు చూసుకోవాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఒక్క నిమిషం మాత్రలు రాసిస్తాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మీలో పేషెంట్ ఎవరమ్మా? నా భార్య జానకి అండి. మీ పేరు? నా పేరు రాఘవరావు అండి. మీ కంప్లైంట్స్ ఏంటమ్మా? అంటే తను ప్రతిరోజు రాఘవ్ గారు పేషెంట్ ఆవిడ కదా, ఆవిడని చెప్పనివ్వండి. నాకు చాలా అలసటగా ఉంటుందండి. ఇంట్లో ఏ పని చేయలేకపోతున్నాను. రాత్రిపూట నిద్ర పడుతుందా? నిద్ర పట్టట్లేదండి, ఆకలి ఉండట్లేదు. ఈ రెండు ఉండట్లేదు. ఓకే రాఘవ్ గారు, మీరు ఒక 5 నిమిషాలు బయట వెయిట్ చేస్తారా? ఆవిడని టెస్ట్ చేసి మిమ్మల్ని పిలుస్తాను నేను. అలాగేనండి. ఓకే జానకి గారు, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి. మేడం హస్బెండ్ రమ్మను. రాఘవ్ గారు, కొన్ని టెస్టులు రాస్తాను, అవి టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ తీసుకురండి మీరు. డాక్టర్ గారు, ఈ మధ్యనే చాలా టెస్టులు చేయించండి. ఇవ్వండి రిపోర్ట్స్ చూస్తాను. ఇవ్వండి. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, అన్నీ బాగున్నాయి మా రిపోర్ట్స్. ఇందులో నాకేం కంప్లైంట్స్ కనిపించట్లేదు. కొన్ని ప్రశ్నలు అడుగుతా జానకి గారు, మీరు సమాధానం చెప్పండి. తప్పకుండా. రాఘవ్ గారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయినండి. రిటైర్మెంట్ డబ్బుతో ఈ మధ్యన ఇల్లు కూడా కొనుక్కున్నాం. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 అమ్మాయిలండి. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. మనవాళ్ళు మనవరాళ్ళు లైఫ్ లో సెటిల్ అయిపోయారండి. మీ దినచర్య ఏమిటి? పొద్దున్న ముగ్గేయడం దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అన్ని పనులు నేనే చేసుకుంటానండి. పని మనిషి లేదు. రిటైర్ అయిపోయిన తర్వాత లైఫ్ కదండి, డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో మొత్తం అన్ని పనులు నేనే చేసుకుంటాను. రాఘవ్ గారు, మీ దినచర్య ఏమిటి? నాకు దినచర్య అండి, రిటైర్ అయిపోయాను కదండి, పనులు ఎక్కువ అండి. పొద్దుట 6 గంటలకు లేస్తాను, బెడ్ కాఫీ తాగుతాను. మా మార్నింగ్ వాక్ ఫ్రెండ్స్తో ఒక 5 కిలోమీటర్లు వాకింగ్ చేసి వస్తాను. ఈలోగా టిఫిన్ టైం అవుతుందండి. ఇంటికి వచ్చేసరికి టిఫిన్ రెడీగా చేసి పెడుతుంది మా జానకి, తినేస్తాను. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తాలూకు పనులన్నీ చూసుకుంటాను. లంచ్ టైం అవుతుందండి, ఫుల్గా తినేసి 2 గంటలు కునికేసేస్తాను. 3-3:30కి నిద్ర లేవగానే మళ్ళీ ఒక టీ ఇస్తుందండి జానకి. అది తాగి అలా కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి కూర్చొని రాజకీయాలు, యుద్ధాలు, పదవులు, ప్రమాదాలు ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉండేసరికి బాగా ఆలస్యం అయిపోయి ఆకలి వేస్తుందండి. ఆకలి అయ్యగానే ఇల్లు గుర్తుకొచ్చేస్తుందండి. రాగానే ఫుల్గా డిన్నర్ చేసి గుర్తుకొట్టి నిద్ర. ఇంతకన్నా వేరే బిజీ ఏముంటుందండి. జానకి గారు, మీది సిజేరియనా నార్మల్ డెలివరీసా? 2 నార్మల్ డెలివరీ అండి. అవునా? ఓకే. రాఘవ్ గారు, ఆవిడకి ఇవి ముఖ్యంగా కావాలి, మీరు చూసి ఫాలో చేయండి అవి. డాక్టర్, ఏంటండి ఇలా రాశారు? ఏం తప్పు రాస్తానంటారా? రాఘవ్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీ ఆవిడకి చాలా ఇష్టమైన ఆహార పదార్థం ఏమిటి? తెలీదా? మరి మీ ఆవిడ ఇష్టపడే రంగు ఏమిటి? రంగు అంటే ఐడియా లేదండి. జానకి గారు, మీకు వివాహం అయ్యేటైందమ్మా? 35 సంవత్సరాలు.
రాఘవ్ గారు 35 ఏళ్ళు ఈ వివాహం అయ్యి మీరు మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నానన్నారు. ఇంట్లో అనుక్షణం మీకు నీడలాగా ఉండే మీ భార్య గురించి, మీ భార్య ఇష్టాల గురించి మీకు తెలీదా? ఏమనుకోకండి, ఓ డాక్టర్ దగ్గరికి వస్తే జబ్బు ఏమిటో కనుక్కొని మందులు రాసి ఇవ్వాలి కానీ ఏమిటి వ్యక్తిగత విషయాలు ఇంట్రాగేషన్ అని అనుకోవచ్చు మీరు. ఎందుకు చెప్తున్నానంటే కారణం, బీయింగ్ ఏ లేడీ డాక్టర్ మందులు ఇవ్వటమే కాదు, కౌన్సిలింగ్ కూడా అవసరం పడుతుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. రెంటికి ఇంటర్లింక్ రాఘవ్ గారు. ఈ మనసు శరీరం ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటివి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ తోడు నీడగా ఇన్నేళ్ళు ఆవిడ అనుక్షణం మీతో ఉన్నప్పుడు మరి ఆవిడ మంచి చెడులు, ఆవిడ బాగోగులు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది కదా రాఘవ్ గారు. హౌస్ వైఫ్ కు బాధ్యతలు ఏంటండి? అన్ని మగాళ్లే కదా చూడాలి. ఉద్యోగం చెయ్యాలి, పిల్లలు చదివించాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చెయ్యాలి, అప్పులు సప్పులు, ఈ ఆర్థిక భారం అంతా మోసేది మేమే కదండి. రాఘవ్ గారు, మీరు ఆర్థిక భారం అన్నారు కదా, ఒక స్త్రీ 9 మాసాలు బిడ్డను మూసి ప్రసవించటం కంటే భారం అంటారా? అందులో మీ ఆవిడికి నార్మల్ డెలివరీస్. నార్మల్ డెలివరీ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ నొప్పులతో బిడ్డను బయటికి తీసుకురావటం ప్రపంచంలోకి ఎంత కష్టమో తెలుసా? ప్రతి ప్రసవం కూడా ఒక మరణంతో సమానం అండి, పునర్జన్మ అది. దీనికి తోడు నెలసరి ఒకటి, అలాగే ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటితోటి ఆడవాళ్లలో వచ్చే హార్మోనల్ చేంజెస్ ఎంత అతలాకుతలమైపోతారో తెలుసా? ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలున్నా కూడా తన ఉనికిని మర్చిపోయి మీ కుటుంబానికి ఎంత చేస్తే ఇవాళ రోజున మీరు ఇలా హ్యాపీగా ఉన్నారు రాఘవ్ గారు. ఇల్లంటే కేవలం రూఫు 4 గోడలు కాదండి, ఇంటి ఇల్లాలే మీకు వెన్నుముక, అది గుర్తుపెట్టుకోండి. ఇల్లాలు ఆనందంగా ఉంటేనే ఇల్లు స్వర్గధామంలాగా ఉంటుంది. మీరు గడిపే 24 గంటల్లో 1 గంట ఆవిడ కోసం కేటాయించలేరా? నేనున్నాను అనే భరోసా ఆవిడకి ఇవ్వలేరా? ఆవిడని ఆనందంగా ఉంచలేరా? అది మీ బాధ్యత కదూ. ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న ఆవిడకి నేనున్నాననే ధైర్యాన్ని ఇవ్వండి రాఘవ్ గారు. పెళ్ళయి కొత్తలో వచ్చినప్పుడు మీరిద్దరే ఉన్నారు, ఇప్పుడు బాధ్యతలన్నీ తీర్పై మళ్ళా మీ ఇద్దరే ఉన్నారు. ఆవిడకి మీరు, మీకు ఆవిడ, మీ ఇద్దరే, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ డాక్టర్ గారు, నా కళ్ళు తెరిపించారు. ఎన్నాళ్ళు ఏదో ప్రవాహంలో కొట్టుకుపోయి నా జానకిని విస్మరించాను. ఇక నుంచి నేను మారిపోతాను. జానకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. రాఘవ్ గారు, ఇది మీ ఒక్కరి సమస్య కాదండి, 60+ ఉన్న వాళ్ళందరిలోనూ ఈ సమస్య ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా మానసిక ఒంటరితనంతో బాధపడుతున్నారు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అయితే మందులేమీ వద్దంటారా? వై నాట్? మందులు రాస్తాను, కాల్షియము, D3 ఇవన్నీ రాస్తాను. ముఖ్యంగా పళ్ళ రసాలు ఒకటి తీసుకోవాలి, పళ్ళు తీసుకోవాలి. టైంకి ఆవిడ భోజనం చేసేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఏంటి కాలు పడుకున్నావా? చూసి నడవలేవా జానకి? ఏంటి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదా? కళ్ళు మసకలుగా ఉంటున్నాయి, టీవీ కూడా సరిగ్గా కనిపించట్లా. ఇది కూడా చూపించుకోవాలా ఏమో డాక్టర్కి. సర్లే, ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని పరీక్షలు చేయిస్తానులే. అవును, అలా వంగి నడుస్తున్నావేంటి జానకి? మీకు ఇప్పుడు కనిపించిందా? పిల్లలు ఎప్పుడో అన్నారు, అమ్మాయి ఏంటమ్మా వంగి నడుస్తున్నావని. నేను ఏనాడు సరిగ్గా పడి మన 30 ఏళ్ల వైవాహిక జీవితంలో మీ పాత్ర కూడా మరవలేదు. ఇన్నాళ్ళు ఆఫీసు బాధ్యతలు, యూనియన్ యాక్టివిటీస్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పనిలో ఉంటూ బిజీలో పడి నేను నిజంగానే పట్టించుకోలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది జానకి.
ముందే చెప్పాను నాకు ఏ రోగం లేదండి అని. ఈ మాట డాక్టర్ దాకా వెళ్ళి 500 వదిలించుకుని చెప్పించుకుని వచ్చాం. ఎంత మారిపోయాను. 35 ఏళ్ల క్రితం చలాకి నవబంధువులుగా నా జీవితంలో ప్రవేశించింది. ఈ సంసార తాపత్రయంలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. నేను నా పనుల్లో బిజీగా ఉండి నేను సరిగ్గా పట్టించుకున్నాను. ఇప్పుడు నువ్వు పట్టించుకుంటున్నారా ఏంటి? అవును సార్, ఒకే కప్పు కింద జీవిస్తున్నా. ఎవరి ప్రపంచం? నీ ప్రపంచం నీది, నా ప్రపంచం నాదిగా బతుకు. నిజంగా ఆలోచిస్తే నాదే పొరపాటు అనిపించడం కాదు, పొరపాటు సారీ జానకి. మన మధ్యలో సాగులు ఎందుకు వెళ్ళి నేను వంట చేయాలి వెళ్ళి. ఆగాగు, ఇక నుంచి నువ్వు ఫుల్గా రెస్ట్ తీసుకో. నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాను, మరో 10 నిమిషాల్లో అవుతుంది. దానికి ఫుడ్ రెడీ. చూడు, ఇక నుంచి నో కిచెన్, నో వంట, టోటల్ రెస్ట్. ఎందుకండి ఈ డబ్బులు దండగా? దండగ కాదు జానకి, ఇక నుంచి ప్రతిరోజు పండగే.